చల్ మేమెందుకు మారాలే అస్సలు మారం మాకు ఖర్చులుండయా ఇలువ తగ్గట్టు బతకొద్దా నెలంత చెమట తీస్తే ఒక్కనాడే జీతం వస్తుంది దాంతోటే ఇంటోళ్ళందరం ఎట్లా బతకాలి మాకు అద్దాల బంగ్లు ఉండొద్దా మంచి కార్ల తిరగొద్దా మా మేడం పేరు మీద బంగారం అగవడొద్దా రాష్ట్రాలు మారినా సర్కార్లు మారినా సీఎంలు మారినా కాలాలు మారినా ఆమ్దాన్ పెరిగినా మేమైతే మారమంటే మారం కొందరు ఉత్తమ ఆఫీసర్ల గురించే మేము చెప్తాంది ఫస్ట్ది 35,000 లంచం కేసు రంగారెడ్డి జిల్లా నానాజ్పూల్ రావుగల్ కంపౌండ్ వాళ్ళకి పర్మిషన్ పెట్టుకుంటే 65,000 లంచం అడిగింది సెక్రటరీ రాధికమ్మ గంత ఇచ్చుకోలేని మేడం అని బతిమిలాడితే 50,000కు లాస్ట్కు 35,000కు బేరం ఓకే అయ్యింది వాళ్ళు ఏసీబీకి ఫోన్ కొడితే రాధిక మేడం బిల్ కలెక్టర్ బాలరాజును పట్టేసి పైకం తీసుకుంటుంటే 35,000 రూపీస్ పంచాయత్ సెక్రటరీ రాధికా రెడ్డి గారు ఈ బాలరాజ్ అనే బిల్ కలెక్టర్ ద్వారా యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగిందండి. ఇది సిరిసిల్ల పంచాయతీరాజ్ శాఖ ఆఫీసు శ్మశాన వాటిక కంపౌండ్ వాల్ బిల్లు ఓకే చేస్తానికి కాంట్రాక్టర్ కాడ 7,000 లంచం తీసుకుంటా ఏసీబీకి దొరికిండు భాస్కర్ రావు సారు. 7,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. అయితే బాధితుడు వేడుకోగా 1,000 రూపాయలు తగ్గించి 7,000 రూపాయలు లంచం ఇవ్వమని చెప్పాడు. హన్మకొండ జిల్లా కమలాపూర్ తహసీల్దార్ మాధవి మేడం రైతు కాడ లంచం తీసుకున్నది బాజాప్తా గిఫ్ట్ డీడీ చేస్తానికి పైకం అడిగితే వాళ్ళు ఏసీ బోలం కలిసిర్రు. వారు డిమాండ్ చేసిన విధంగా ఎంఆర్ఓ మాధవి గారికి 4,000 తర్వాత 1,000 రూపాయలు ధరణి అసిస్టెంట్ అయిన రాకేష్ కి 1,000 రూపాయలు మొత్తం 5,000 రూపాయలు అంటే 5-6 వేల కాంచెల్లి 50-60 వేల దాకా ఎంత వస్తే అంత గుంజుతారు అన్నట్టు. కానీ అప్పట్లో జీతాలు పెరిగే ఈ నడుమ ఫస్ట్కే వడబట్టే ఆయన లంచం తీసుకోకుంటే కొందరికి డ్యూటీ చేసినట్టు అనిపిస్తలేనట్టున్నది పో.